హాయ్ అండి, అందరికీ ఆనందాలకు సంతోషాలకు నిలయమైన లక్ష్మీ నిలయం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మా ఇంటి కార్తీక మొదటి సోమవార పూజా విధానాన్ని మీ అందరితో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసా. ముందుగా అయితే ఒక పీటని ఏర్పరచుకొని ఆ పీటకు నిండుగా పసుపు రాసి ఈ విధంగా నిండుగా అయితే పసుపుని రాసుకోండి. పసుపు రాసి దానిపైన 3 గుప్పెళ్ళ బియ్యం వేసి ఒక బియ్యపు మండపంలా ఏర్పరచుకోండి. ఏర్పరిచిన తర్వాత దానిపైన మనం అష్టదళ పద్మాన్ని అయితే వేయాలి. బియ్యం పిండితో పద్మం ముగ్గు ఎందుకు అంటే హృదయ పద్మంలో స్వామిని దైవాన్ని ఆవిష్కరించేటందుకు సంకేతంగా పద్మ ముగ్గునైతే మనం వేస్తాం. అందరినీ ఆజ్ఞాపించే శివయ్య, అందరినీ శాసించే అమ్మ పార్వతి. ఆ అమ్మ అయ్యవారులను మనం సేవించేటందుకు ఈ విధంగా నిండుగా ఆ పీటనైతే అలంకరించుకోవాలి. ముందుగా అయితే పాదాలను కూడా వేసి ఆ పాదాలకు తర్వాత మనం ఏదైతే ముగ్గునైతే వేసామో ఆ ముగ్గుకు నిండుగా అయితే ఈ విధంగా పసుపు, చందనం, కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈ పీటను నిండుగా అలంకరించి ఎంత నిండుగా అయితే మనం అలంకరిస్తామో పూజ అనేది మనం అంత ప్రశాంతంగా శాంతంగా అయితే మనం చేసుకుంటాం. మీ అందరికీ కూడా ఈ కార్తీక మాసం అంతా సంతోషంగా జరగాలని ఆ దైవాన్ని ఆలస్యం దయచేసి మీ అమూల్యమైన అద్భుతమైన లైక్ని అయితే నాకు దయచేసి ఇచ్చేసేయండి. మరి అలాగే మీ అభిప్రాయాలను తెలియజేసే కామెంట్లను కూడా నాకు తెలియజేస్తే ఎవరైతే నా వీడియోలను చూస్తున్నారో నాకు కూడా ఐడియా వస్తుంది కదండి. మరి అందుకోసం ఈ విధంగా అయితే నేను బియ్యం పిండి ప్రమిదలను అయితే చేసుకున్నాను. మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి ఇది మీకు కూడా చూపిస్తున్నా. చూసారు కదండి, ఈ విధంగా అయితే బియ్యం పిండి ప్రమిదలు నీట్గా అందంగా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే ఈ బియ్యం పిండి ప్రమిదలకు కూడా ఓంకార నామాన్ని అయితే చందనంతో ఈ విధంగా అయితే నేను చందనంతో రాశాను. చందనంతో రాసిన ఈ ఓంకార నామం అనేది అయితే నాకు చాలా టైమే పట్టిందండి. కానీ చాలా అందంగా చాలా నీట్గా ఉంటాయండి. మనం ఈ విధంగా ఓన్గా చేసుకునేది ఏదైనా సరే మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఏమంటారు మరి? అంతే కదండి. ఈ విధంగా అయితే చందనంతో ఓంకార నామాన్ని రాసి దానికి కుంకుమతో కూడా అలంకరించి బొట్లు పెట్టుకుంటే చాలా అయితే చాలా అందంగా అయితే ఉంటుంది. సో ఇంతేనండి, నా బియ్యం పిండి ప్రమిదలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే బియ్యం పిండి ప్రమిదలకు ఈ విధంగా చందనం కుంకుమలతో ఓంకార నామాన్ని రాసి అలంకరించుకొని దానిలోనే నేనైతే ఇప్పుడు పూజకు దీపాలను అలంకరించుకుందామని సెట్ చేసుకుందామని ఈ విధంగా అయితే నేను బియ్యం పిండి ప్రమిదలను చేసుకున్నాను. 2 ప్రమిదలను అయితే నేను చేశానండి. మీరు కుంకుమతో బొట్లు పెట్టేటప్పుడు కొంచెం చూసుకోండి. ఎందుకంటే కుంకుమ కొంచెం పడిందంటే బియ్యం పిండి ప్రమిదలు అంతా కూడా ఎర్రగా అయిపోతున్నాయి. అందుకని అలా చూసుకోండి. ఈ విధంగా అయితే మనం కిందన ఎప్పుడు పెట్టకూడదు. మీకు ఆల్రెడీ ఎప్పుడు కూడా నేను షేర్ చేస్తూనే ఉంటాను కదండి. ఈ విధంగా ప్రమిదలను పెట్టుకొని వెండి ప్రమిదలను అయితే నేను పెట్టాను. ప్రమిదలను పెట్టుకొని ఆ ప్రమిదలకు కూడా చందనం కుంకుమలతో అలంకరించి అలాగే బియ్యం పిండి ప్రమిదలకు కూడా చందనం కుంకుమలతో అలంకరించి ఈ విధంగా ప్రసాదాలన్నింటినీ కూడా సర్దుకుని తాంబూలాన్ని కూడా అమ్మవారికి స్వామివారికి సర్దిన తర్వాత ఈ విధంగా ఆవు నీటితో దీపాలనైతే నిండుగా అలంకరించుకొని పెట్టుకోవాలి. అందరినీ ఆజ్ఞాపించే శివయ్య, అందరినీ శాసించే అమ్మ పార్వతి. ఆ ఆది దంపతులను ఆరాధిస్తూ ముమ్మారు ప్రదక్షిణం చేసిన గణపయ్యను జనులందరికీ ఆదిపూజ్యునిగా చేసిన ఆ ఆది దంపతులను వేడుకుంటూ ప్రార్థిస్తే అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయి. అలాగే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, మొదటగా అయితే కలశంలో ఆ నీటిని
మీకు అందరికీ తెలిసిందే కదా, ఆల్రెడీ మీకు ఒక పూజ వీడియో అయితే షేర్ చేశాను కదండి, ధనత్రయోదశి పూజ వీడియో. అందులో అయితే ఆ కలశంలో నీటిని, ఆ గంగా జలాలన్నింటినీ కూడా ఆవాహన చేయాలి, ఏ మంత్రం చెప్పుకోవాలి ఏంటి, ఆ వీడియో అయితే నేను మీ అందరికీ షేర్ చేశాను. ఒకసారి అయితే నా ఛానల్లోకి వెళ్తే అది కూడా మీకు కనిపిస్తుంది. అలాగే దీపారాధన కూడా చేసేయాలి. దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యాం నమో నమః అనుకుంటూ దీపారాధన చేసి ఆ దీపాలను నమస్కరిస్తూ భూదీపస్వం కర్మసాక్షీహ విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ సర్వదా దీపారాధన ముహూర్తో సుముహూర్తోస్తు అనుకుంటూ ఘంటారావాన్నైతే మోగించి ఆ దీపాలకు పూలు అక్షింతలను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ అనుకుంటూ నమస్కరిస్తూ, అలాగే మొదటగా అయితే గణపతి ఆరాధన చేయాలి. గణపతి ఆరాధన చేసేటప్పుడు ఆ గణపతికి అర్ఘ్యపాద్యాలను ఇచ్చి ధూపదీప నైవేద్యాలను సమర్పించి తర్వాత యజ్ఞోపవేతము వస్త్రమును కూడా సమర్పించి అక్షింతలను కూడా ఏదో ఒక శ్లోకం మీకు నచ్చింది, వక్రతుండ మహాకాయ లేదంటే శుక్లాంబరధరం, మీకు ఏ శ్లోకం అయితే వస్తుందో ఆ శ్లోకాలను వినాయకునికి ముందుగా విఘ్నరాజుని ప్రార్థిస్తూ అన్నింటినీ కూడా సమర్పించాలి. ధూప దీప నైవేద్యాలను, యజ్ఞోపవేతాన్ని, వస్త్రాన్ని, పుష్పాన్ని, అక్షింతలను అన్నింటినీ కూడా సమర్పించి ఆ స్వామికి హారతినైతే మొదటగా ఇవ్వాలి. మొదటగా ఆ స్వామికి హారతిని సమర్పించిన తరువాత మనం పూజాధికాలన్నింటినీ కూడా మొదలు పెట్టుకోవాలి. ముందుగా అయితే ఎప్పుడు కూడా గణపతి ఆరాధన అయిన తర్వాతనే ఈ విధంగా పార్వతీ పరమేశ్వర్లకు, ఆది దంపతులకు అందరికీ కూడా ప్రార్థించాలి. పార్వతీ పరమేశ్వర్లకు, శివయ్యకు అందరికీ కూడా అర్ఘ్యపాద్య ధూప దీప నైవేద్యాలను సమర్పించి ఈ విధంగా అయితే శివదేవుని కథను చదువుకొని పూజనైతే చేయాలి. చేసేటప్పుడు మన మనసు అన్నీ కూడా ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి. మీ అందరికీ కూడా తెలిసిందేనండి, కానీ ఎందుకని చెప్తున్నానంటే మన మనసులోకి ఎటువంటి ఆలోచనలను మనం రానియకూడదు. ఎంతో ప్రశాంతంగా మనసును ఎంత ప్రశాంతంగా ఉంచుకొని పూజనైతే మనం ఆరాధిస్తూ దైవాన్ని ఆరాధిస్తూ చేస్తామో అంత ఆనందంగా మన పూజ ఉంటుందండి. మొదటగా అయితే శివయ్యకు నీటితో అభిషేకం చేయాలి. ఎందుకు అంటే ఆ శివయ్యకు అభిషేకం అంటే చాలా చాలా ఇష్టం. అందుకోసం అని చెప్పి అభిషేక ప్రియ శివ అంటారు. మీకు అందరికీ తెలిసిందే కదండి. మొదటగా నేనైతే విభూతితో ఈ విధంగా అభిషేకాలను చేశాను. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ అనుకుంటూ అభిషేకాలన్నింటినీ కూడా విభూతితో, నీటితో, ఇంకా నేను నారికేళం కూడా కుట్టాను కదండి, ఆ నారికేళ నీటితో కూడా, ఆ నారికేళ నీళ్ళు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, కొబ్బరి నీళ్ళతో కూడా నేను అభిషేకం చేసి అన్నింటినీ కూడా చేసిన తర్వాత ఒకసారి చందనం కుంకుమలతో శివయ్యకు అలంకరించిన తర్వాత ముందుగా అయితే ధూపాన్ని ఇవ్వాలి. ధూపం ఇచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మరోసారి హారతిని అయితే ఇవ్వాలి. హారతి, ధూపం అన్నీ కూడా ఇచ్చి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తే మనకు తీరని కోరికలంటూ ఏవి ఉండవండి. ఈ విధంగా అయితే మన పూజ అంతా ఈ విధంగా అయితే మనం ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ శివదేవుని అష్టోత్తరాలను చదువుతూ శివదేవుని కథను కూడా చదివి పూర్తి చేసి ధూప దీప నైవేద్యాలను, హారతులను సమర్పించిన తర్వాత కొన్ని అక్షింతలను చేత్తో పట్టుకుని ముమ్మారు ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ అక్షింతలు చేత్తో పట్టుకున్న అక్షింతల్లో కొన్ని నీళ్లను చల్లుకుని ఆ నీళ్లను, అక్షింతలను స్వామివారి పాదాల చెంత సమర్పిస్తూ సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాం కరిష్యే అనుకుంటూ నమస్కరించుకోవాలి. ఇదండి నా సోమవార వ్రత పూజ. సో నా పూజా విధానం అయితే ఇదండి. బాయ్.